Good morning, dear students. Government Degree and PG Arts and Commerce College, Co-Education, Nagar Karnool District. Myself, Pai Krishnaya, Department of Economics. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి BA ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ సెమిస్టర్లో మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి సిలబస్లో క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం గురించి ఫిషర్ చెప్పినటువంటి వివరాలని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ది క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ states that there is a direct relationship between money in an economy and the level of prices of goods and services sold, and the quantity theory of money states that there is a inverse relationship between the quantity of money in an economy and the value of the money. That means quantity of money equal to 1 by value of money. Quantity of money proportion relationship prices of goods and services. ద్రవ్యం విలువ అనేది ధరల స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఈ ధరల స్థాయి ఏ విధంగా నిర్ణయించబడుతుందో తెలియజేసే సిద్ధాంతాన్ని ద్రవ్యరాశి సిద్ధాంతం అంటారు. ద్రవ్యం విలువ అనగా స్థిర ద్రవ్యరాశితో మార్కెట్లో ఎన్ని వస్తువులు కొనుగోలు చేయవచ్చు అని అర్థం. ఆర్థిక వ్యవస్థలో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్య విలువ తక్కువగా ఉంటుంది. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ద్రవ్య విలువ ఎక్కువ ఉంటుంది. ద్రవ్య విలువ ఆర్థిక వ్యవస్థలోని ధరల స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఈ ధరల స్థాయి ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. మరి ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా 1588 సంవత్సరంలో ఇటలీ దేశానికి చెందినటువంటి డావన్ జెట్టి ప్రతిపాదించాడు. 16వ శతాబ్దానికి చెందినటువంటి జాన్ బోడిన్ అనే ఫ్రెంచ్ ఆర్థికవేత్త ఈ సిద్ధాంతానికి మూల పురుషుడిగా చెప్పవచ్చు. ఆ తర్వాత సాంప్రదాయిక కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని విపులంగా వివరించారు. ద్రవ్య సప్లై కూడా ద్రవ్య డిమాండు రెండు కలిసి ధరల స్థాయి నిర్ణయించబడుతుంది. ధరల స్థాయిని బట్టి ద్రవ్య విలువ అనేది ఆధారపడి ఉంటుంది. మరి ద్రవ్య సప్లై నిలకడగా ఉండి ద్రవ్య డిమాండ్ పెరిగితే ద్రవ్య విలువ పెరుగుతుంది. అంటే ధరలు తగ్గడం వల్ల ద్రవ్య డిమాండ్ తగ్గితే ధరలు పెరిగి ద్రవ్య విలువ తగ్గుతుంది. అంటే ద్రవ్య డిమాండ్కి ద్రవ్య విలువకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. మనీ డిమాండ్ ఈజ్ ఇంక్రీజ్, ప్రైసెస్ ఆర్ డిక్రీజ్, దెన్ మనీ వాల్యూ ఆల్సో ఇంక్రీజ్. Money demand decrease,
then prices increase, then the money value is decrease. మరి ద్రవ్య డిమాండ్ నిలకడగా ఉండి ద్రవ్య సప్లై పెరిగితే ధరలు పెరిగి ద్రవ్యం విలువ తగ్గుతుంది. ద్రవ్యం సప్లై తగ్గితే ధరలు తగ్గి ద్రవ్యం విలువ పెరుగుతుంది. ఆ ద్రవ్య సప్లైకి ద్రవ్యం విలువకి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే ద్రవ్య డిమాండ్కు ద్రవ్య విలువకి మధ్య అనులోమ సంబంధం ఉంటే ద్రవ్య సప్లైకి ద్రవ్య విలువకి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే మనీ సప్లై ఇంక్రీజ్, ప్రైస్ ఆల్సో ఇంక్రీజ్, దెన్ మనీ వాల్యూ డిక్రీజ్. మనీ సప్లై డిక్రీజ్, ప్రైసెస్ ఆల్ డిక్రీజ్, దెన్ మనీ వాల్యూ ఇస్ ఇంక్రీజ్. ఇకపోతే మనము ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం గురించి చెప్పుకుందాం. ఫిషర్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ. అమెరికా దేశానికి చెందినటువంటి చికాగో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎర్విన్ ఫిషర్ 1911లో తన గ్రంథమైన ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అనే గ్రంథంలో వివరించాడు. ఇతని సిద్ధాంత ప్రకారము ఒక వస్తువు విలువ ఏ విధంగా నిర్ణయించడం జరుగుతుందో అదేవిధంగా ద్రవ్యం విలువ కూడా నిర్ణయించబడుతుంది. ద్రవ్యం విలువ, ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ రెండు కలిసి నిర్ణయిస్తాయి. ఎర్విన్ ఫిషర్ ద్రవ్య సప్లైని ఆధారంగా చేసుకొని ద్రవ్యరాశి సిద్ధాంతం తెలియజేశాడు. ద్రవ్యం యొక్క విధులలో వినిమయ మాధ్యమము విధిని పరిగణలోకి తీసుకొని తెలియజేశాడు. దీనిని ద్రవ్య వ్యవహారాల సిద్ధాంతం అంటారు. ఫిషర్ నిర్వచనం: మిగతా పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు ద్రవ్యరాశి రెట్టింపు చేసిన ధరల స్థాయి రెట్టింపై ద్రవ్యం విలువ సగమవుతుంది. ద్రవ్యరాశిని సగానికి తగ్గించిన ధరల స్థాయి సగానికి తగ్గి ద్రవ్యం విలువ రెట్టింపు అవుతుంది. ఫిషర్ ఒక సమీకరణమును ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ను ఉపయోగించి ద్రవ్యం విలువ ఏ విధంగా నిర్ణయించబడుతుందో వివరించాడు. దీనిని వినిమయ సమీకరణం అని చెప్పేసి పిలుస్తారు. మరి ఆ సమీకరణాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే MV = PT, అంటే ద్రవ్య సప్లై = ద్రవ్య డిమాండ్, P = MV/T. Here is M means money supply, V means velocity of circulation of money, ద్రవ్యరాశి చలామణి వేగము, P means ప్రైస్ లెవెల్, ధరల స్థాయి, T means వ్యవహారాలు, ట్రాన్సాక్షన్స్. మరి ద్రవ్యరాశిని చలామణి వేగంతో గుణిస్తే నిర్ణీత కాలంలోని సమగ్ర ద్రవ్య సప్లై తెలుస్తుంది. ధరల స్థాయిని వ్యవహారాలతో గుణిస్తే సమగ్ర ద్రవ్య డిమాండ్ తెలుస్తుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో అమ్మకందారులు కానీ కొనుగోలుదారులు కానీ వినిమయం చేసిన వస్తు సేవల విలువ వాటి వెనుక ఉన్నటువంటి ద్రవ్యం విలువ సమానంగా ఉంటాయి. దీనిని ట్రూయిజం అంటారు. ఏదైనా ఒక నియమిత కాలంలో ఉన్నటువంటి మొత్తం ద్రవ్యాన్ని ద్రవ్య సప్లై అంటారు. ఈ ద్రవ్యం చలామణిలో ఉంటుంది కాబట్టి ఈ కాలంలో ద్రవ్య సప్లై చలామణి వేగంపై ఆధారపడి ఉంటుంది. చలామణిలో ఉన్న ద్రవ్య పరిమాణం M, దాని చలామణి వేగము V అయితే ఒక నిర్ణీత కాలంలో ద్రవ్య సప్లై ఈ రెండింటి యొక్క లబ్ధం, దట్ ఈస్ MV. మరి ప్రజలు ద్రవ్యాన్ని ద్రవ్యం కోసం కోరరు. ద్రవ్యం ద్వారా నిర్వహించబడే వ్యవహారాల కోసం, అంటే వినిమయ మాధ్యమంగా కోరడం జరుగుతుంది. అందువల్ల ద్రవ్య డిమాండ్ వ్యాపార వ్యవహారాల్లోని వస్తు సేవల పరిమాణం,
వాటి ధరల స్థాయిపై ఆధారపడి ఉంటుంది. మొత్తము వస్తు సేవల పరిమాణము టీ అయితే ధరల స్థాయి పి. ద్రవ్యం కోసం డిమాండు, రెండింటి లబ్ధం, దట్ ఈస్ పి ఇంటూ టీ. ప్రస్తుత ఆధునిక రోజుల్లో వ్యవహారాలు వాణిజ్య బ్యాంకులు సృష్టించే ద్రవ్యం ద్వారా జరుగుతున్నాయి కాబట్టి బ్యాంకు ద్రవ్యాన్ని కూడా ద్రవ్య సప్లైలో ఒక భాగంగా పరిగణిస్తే ఈ ద్రవ్యాన్ని చేర్చినప్పుడు ఫిషర్ సమీకరణం ఈ కింది విధంగా మారుతుంది. దట్ ఈస్ M1V1 ప్లస్ MV ఈజ్ ఈక్వల్ టు PT. M1 మీన్స్ బ్యాంకు ద్రవ్యం, V1 మీన్స్ బ్యాంకు ద్రవ్య చలామణి వేగం. దెన్ P ఈజ్ ఈక్వల్ టు M1V1 ప్లస్ MV బై T. M1V1 ప్లస్ MV ఈజ్ ఈక్వల్ టు T. మరి ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ M ఈజ్ ఈక్వల్ టు 100, V ఈజ్ ఈక్వల్ టు 3, T ఈజ్ ఈక్వల్ టు 100 అయితే దెన్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత? MV ఈజ్ ఈక్వల్ టు PT ఈక్వేషన్లో P ఈజ్ ఈక్వల్ టు MV బై T. దెన్ ఇచ్చినటువంటి డాటా ప్రకారం 100 ఇంటూ 3 బై 100 ఈజ్ ఈక్వల్ టు 300 బై 100, దట్ ఈక్వల్ టు 3. P ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్. ద్రవ్యరాశిని రెట్టింపు చేసిన అంటే M ఈజ్ ఈక్వల్ టు 200, V ఈజ్ ఈక్వల్ టు 3, T ఈజ్ ఈక్వల్ టు 100, దెన్ P ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దెన్ ఈక్వేషన్ MV ఈజ్ ఈక్వల్ టు PT ఆర్ P ఈజ్ ఈక్వల్ టు MV బై T. 200 into 3 by 100, that is 600 by 100 is equal to 6. అంటే ద్రవ్యరాశిని రెట్టింపు చేసిన ధరలు రెట్టింపై ద్రవ్యం విలువ సగం అవుతుంది. ద్రవ్యరాశిని సగానికి తగ్గిస్తే ధరలు సగానికి తగ్గి ద్రవ్యం విలువ రెట్టింపు అవుతుంది. M is equal to 50, V is equal to 3, T is equal to 100, then P is equal to how much? MV is equal to PT equation, P is equal to MV by T, that is equal to 50 into 3 by 100, that is equal to 150 by 100, then P is equal to 1.5. దీన్ని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు. మరి ఇచ్చినటువంటి రేఖాపటంలో మొదటి రేఖాపటంలో x అక్షంపై ద్రవ్య పరిమాణం, y అక్షంపై ధరల స్థాయి తీసుకున్నాం. ఫస్ట్ ద్రవ్య పరిమాణం OM ఉన్నప్పుడు ధరలు OP. ద్రవ్య పరిమాణం OM నుండి OM1కు పెంచితే ధరలు OP1 పెరుగుతున్నాయి. ద్రవ్యరాశిని OM నుండి OM2కి తగ్గిస్తే ధరలు OP నుండి OP2కి తగ్గుతుంది. అంటే రేఖాపటంలో x అక్షంపై ద్రవ్య పరిమాణం, y అక్షంపై ధరలు తీసుకున్నాం. ద్రవ్యరాశి పెరుగుతుంటే ధరలు పెరుగుతున్నాయి, ద్రవ్యరాశి తగ్గుతుంటే ధరలు తగ్గుతున్నాయి. అందువల్ల ధరరేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలుతుంది. తర్వాత నెక్స్ట్ రెండవ రేఖాపటం అబ్జర్వ్ చేయండి. OX అక్షంపై ద్రవ్య పరిమాణం, OY అక్షంపై ద్రవ్యం విలువ తీసుకున్నాం. ద్రవ్యరాశి పెరుగుతున్నట్లయితే ద్రవ్యం విలువ తగ్గుతుంది, ద్రవ్యరాశి తగ్గుతున్నట్లయితే ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల 1/P ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ M, ఇది రుణాత్మక వాలుని కలిగి ఉంటుందని చెప్పేసి ఈ రేఖాపటంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ సంబంధించినటువంటి వివరాలను మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫిషర్స్ ట్రాన్సాక్షన్ అప్రోచ్, కేంబ్రిడ్జ్ క్యాష్ బ్యాలెన్స్ అప్రోచ్, ఫ్రీడ్మన్స్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ, కీన్సియన్ థియరీ ఆఫ్ మనీ,
Among these approaches, Fisher transactions approach is widely used and most popular. It was developed by an American economist, Irving Fisher, in 1911. In his famous book, The Purchasing Power of Money, sometimes it is called as new quantity theory. Fisher's transactions approach. Fisher's transaction approach to the quantity theory of money is explained with the equation of exchange MV is equal to PT, where M is equal to supply of money, V is equal to velocity of money, P is equal to price level of goods and services, T is equal to total amount of goods and services, MV is equal to supply of money, PT is equal to demand of money. Velocity of money is defined as the number of hands of exchange of money, or velocity of money is defined as the number of times money changes hands. Money supply is the total value of monetary assets available in an economy at a specific time. It induces currency in circulation and demand deposits. So MV is MV plus M1 V1 is equal to PT, where M1 is bank deposits, V1 is velocity of money transfer in bank. Under the approach, V, M, V and T are unchanged or constant if these three remains constant. M is proportional to P. Assumptions of Fisher transactions. One is a constant velocity of money. Second one is constant value of trade and transaction. Third one is price level is passive factor. Fourth one is money is only a medium of exchange. Fifth one is direct relationship between M and M1. Next, long period. When V, M, V and T are constant for a long period of time, then money proportional to price level. ఇక్కడ ఫిషర్ వినిమయ సమీకరణ ప్రమేయాలు తీసుకున్నట్టయితే, ఫిషర్ సిద్ధాంతం ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణోద్యోగిత పరిస్థితులు ఉంటాయనే ప్రమేయంపై ఆధారపడి ఉంటుంది. 2, ద్రవ్యం కేవలం ద్రవ్య చలామణిగా మాత్రమే ఉపయోగిస్తారు, అంటే ద్రవ్యాన్ని వినిమయ మాధ్యమంగా మాత్రమే ఉపయోగిస్తారు.
నెక్స్ట్ వీటి స్వతంత్ర చలాంకాలుగా ఫిషర్ భావించాడు. వీటిపై దేని ప్రభావం ఉండదు. ఎం మారినప్పుడు పి మారుతుంది, కానీ పి మారినప్పుడు ఎం మారదు. ఈ సిద్ధాంతం దీర్ఘకాలానికి సంబంధించినటువంటి సిద్ధాంతం. స్వల్పకాలంలో ద్రవ్య సప్లైలో వచ్చే మార్పులని కనుగొనలేం. పోతే ఈ ఫిషర్ సిద్ధాంతాన్ని విమర్శించడం జరిగింది. ఆ విమర్శలు ఏంటనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఒకటి, ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితులు ఉన్నప్పుడే ఈ సిద్ధాంతం నిరూపించవచ్చు, కానీ మిగతా పరిస్థితుల్లో ఇది నిరూపించలేం. రెండు, ద్రవ్య సప్లై ఎక్కువగా ఉన్నప్పటికీ ధరల స్థాయిలో మార్పులు ఏర్పడకపోవచ్చు. కారణం, ఆ కాలంలో వస్తు సప్లై ఎక్కువగా జరగవచ్చు. అందువల్ల ధరల స్థాయి వస్తువుల ఉత్పత్తి పైన, డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. మూడు, ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ద్రవ్యాన్ని ఎంత పెంచినా ధరలు పెరగవు. నాలుగు, ద్రవ్యరాశి సిద్ధాంతము ద్రవ్య సప్లైకి అధిక ప్రాధాన్యతనిచ్చింది, ద్రవ్య డిమాండ్ని నిర్లక్ష్యం చేసింది అనేది. ఐదు, ఈ సిద్ధాంతం స్వల్పకాలాన్ని విస్మరించింది. కొన్నిసార్లు ద్రవ్య సప్లైలో స్వల్పకాలంలోనే అనుకోని మార్పులు జరిగి దాని ఫలితం ఆర్థిక వ్యవస్థపై పడవచ్చు. ఆరు, వ్యాపార చక్రాలని ఈ సూత్రం విశదీకరించలేదు. ఏడు, ద్రవ్య చలామణిలోని మార్పులకి గల కారణాలు వివరించలేదు. చివరిగా, ద్రవ్యానికి ధరల స్థాయికి మధ్య సంబంధం ప్రభావితం చేసేటువంటి వడ్డీ రేట్ని ఈ సిద్ధాంతం విస్మరించిందని చెప్పేసి, ఈ విధంగా ఫిషర్ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని, లేదా సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని, లేదా ఫిషర్ వినిమయ సమీకరణ సిద్ధాంతాన్ని విమర్శించడం అనేది జరిగింది. ఇక ముగింపుగా మనం తీసుకున్నట్టయితే, ఫస్ట్, డిమాండ్ ఆఫ్ మనీ, దట్ ఈస్ డిపెండ్ అపాన్ సప్లై ఆఫ్ మనీ. హియర్ ఈస్ medium of exchange is the function of money. Next, monetary policy, Reserve Bank of India. These are decided prices. There is a relationship between money supply, inflation and monetization. In money supply for there is a relationship between money supply, inflation and monetarism. In money supply for short period of time can offer a quick fix boost to staggering economy. Need of increased production in the long time, increasing in money have effect on real economic activity, production, employment level, spending, etc. That tends to decline in economy of a country
according to quantity theory of money, if the amount of money in an economy doubles, price levels also double, causing inflation. The percentage rate at which the level of prices is rising in an economy. Thus, the consumer pays twice as much for the same amount of the good or service. Inflation affects the purchasing power of the consumer. It is the value of a currency expressed in terms of the amount of goods or services that one unit of money can buy. Purchasing power is important because all else being equal inflation decreases the amount of goods or services you would able to purchase. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈరోజు మనము మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి సిలబస్లో ద్రవ్యరాశి సిద్ధాంతాల్లో ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం. మరి ద్రవ్య విలువ ఏ విధంగా నిర్ణయించబడుతుందన్నటువంటి విషయాన్ని ఫిషరు సిద్ధాంతంలో ప్రమేయాల ఆధారంగా వివరించుకొని వాటిపైన వచ్చినటువంటి విమర్శల గురించి చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.